పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మే మాసము మరి తల్లి పూజిత మాసము. ఈ నెలలో తల్లి మరియమ్మ గారి యొక్క అద్భుతాలను గురించి, ఆమె దర్శనాల గురించి ధ్యానించుకోవడానికి భగవంతుడిచ్చిన సమయానికి గాను వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామములో మేమందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి రోజున స్పెయిన్ దేశంలో స్తంభంపై వెలిసిన మరియమాత అద్భుతం, రెండో రోజున అర్జెంటీనాలో శాన్ నికోలాస్ మాత అద్భుతం, మూడో రోజున తమిళనాడు రాష్ట్రంలో వెలంగిని మాత అద్భుతాలు, నాలుగో రోజున ఫ్రాన్స్ దేశంలో లూర్దు మాత అద్భుతం, ఐదో రోజున పోర్చుగల్లో ఫాతిమాత అద్భుతం, ఆరో రోజున ఐర్లాండ్లో మౌంట్ కార్మెల్ మాత అద్భుతం, ఏడో రోజున ఐర్లాండ్లో నాక్ మాత అద్భుతం, ఎనిమిదో రోజున ప్యారిస్ నగరంలో అద్భుత పతాక మాత, తొమ్మిదో రోజున ఫ్రాన్స్లో లా సాలెట్ మాత అద్భుతం, పదో రోజున బెల్జియంలో బ్యూరేయింగ్ మాత అద్భుతం, 11వ రోజున బెల్జియంలో బానెక్స్ మాత అద్భుతం, 12వ రోజున జపాన్లో అకితా మాత అద్భుతం. మరి ఈరోజు 13వ రోజున ఆఫ్రికా ఖండంలో కిబెహు మాత అద్భుతాన్ని గురించి ధ్యానించుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్డలారా, ప్రభైన దేవాదేవుడు మరి ఈనాటి అద్భుతం ద్వారా మనకు గుర్తు చేసేది ఏమిటంటే, ఆఫ్రికా ఖండంలో 1981వ సంవత్సరంలో రువాండా దేశంలో కుబేహు అనే గ్రామంలో 3 పాఠశాల బాలికలకు తల్లి మరియమ్మ గారు దర్శనమిచ్చారు. ఆమె తనను తాను వాక్యం యొక్క మాతగా కూడా పరిచయం చేసుకున్నారు. ఆ తల్లి ముఖంలో ఎంతో అందం, మరి ఆనందం, అదే విధముగా దుఃఖం నిండి ఉన్నాయి. కిబేతు మాత తన సందేశాలను ప్రపంచానికి తెలియజేయడానికి ఇదిగో ఈ యొక్క అద్భుతం ద్వారా ఒక హెచ్చరికను జారీ చేసింది. ప్రజలు తమ హృదయాలను మార్చుకోకపోతే ద్వేషం మరియు హింస వల్ల రక్తపాతం జరుగుతుందని ఆమె ముందే దర్శనం ద్వారా చాటి చెప్పింది. పిల్లలకు భయంకరమైన విరుద్ధ దృశ్యాలను, నదులలో శవాలు కొట్టుకుపోయే ఆ యొక్క దృశ్యాలను చూపించింది. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత రువాండాలో భయంకరమైన మరణకాండ జరుగుతుందని, ప్రజలు ప్రార్థనను విస్మరించడం వల్ల కలిగే నష్టాన్ని గురించి ఈ అద్భుతం ప్రపంచానికి చాటి చెప్పింది. తల్లి మరియమ్మ గారు కిబెహులో దుఃఖ నివారణ జపమాల ద్వారా జరుగుతుందని వాళ్ళకి గుర్తు చేస్తున్న సందర్భాలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అద్భుతం ద్వారా మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం చెందాలని, ఉపవాసం మరియు ప్రార్థన ద్వారా ఈ లోకంలో మన శాంతిని పొందుకోవడానికి భగవంతుని కోరాలని, దేశమును చోట ప్రేమను, యుద్ధమును చోట శాంతి నెలకొల్పాలని ఆమె కోరుతున్నారు. ఈ అద్భుతం అనేక మంది ఆఫ్రికా ప్రజలు క్రైస్తత్వాన్ని స్వీకరించి శాంతి మార్గం నడిచే విధముగా తల్లి మరియమ్మ గారు ఇచ్చిన సందేశం వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచింది. కిబెహు మాత అద్భుతం మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, ప్రార్థన లేని సమాజం వినాశనానికి దారితీస్తుంది. మరియమాత మనకు ఒక తల్లిగా హెచ్చరిక చేస్తూ ఉంది. ఎందుకంటే మనం నాశనం కావడం ఆ తల్లికి ఇష్టం లేదు. వాక్యం యొక్క మాత అయిన తల్లి మరియమ్మ గారు మనల్ని దైవవాక్యం వైపు మరల్చడానికి ప్రయత్నం చేస్తూ మన హృదయాల్లో ద్వేషాన్ని కడిగివేయాలని కోరుకుంటుంది. ఈరోజు మనము కిబెహు మాతను వేడుకుంటూ మన దేశంలో కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని భగవంతుడు దయచేయమని, మన హృదయాల్లో ఉన్న కోపం, అహంభావం, అసూయలన్నీ తొలగించి తల్లి మనకిచ్చిన ఆ యొక్క ప్రేమను, త్రిత్వైక సర్విచ్చిన ఆ యొక్క ప్రేమను మన యొక్క హృదయంలో చాటి చెప్పుకొని ఇతరులతో చూపించుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభైన దేవాదేవుడు వాక్యాల ద్వారా, ఈ సందేశం ద్వారా, తల్లి మరియమ్మ అద్భుతాల ద్వారా అందరిని దీవించాలని వేడుకుందాం. జపమాలను జపిస్తున్న ప్రతి కుటుంబం, తల్లి మరియమ్మ గారిని స్మరించిన ప్రతి కుటుంబం దేవుని యొక్క ఆశీస్సుల ద్వారా దీవించబడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ వాక్యాల ద్వారా మనందరినీ ఎల్లకాలం ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.